స్టేడియంలో అయితే ఈరోజు జరగబోతున్న ఈ మ్యాచ్ పై సార్ చెప్పండి, లక్షలాది మంది ప్రేక్షకుల మధ్య చాలా ప్రెజర్ ఉంటుంది. అంటే ఇటు ఇండియాకి ఉంటుంది, అటువైపు న్యూజిలాండ్కి కూడా ఉంటుంది. అంటే ఏ టీంకి అయితే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది? డెఫినెట్లీ ఇండియా పైన ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్, అది కాకుండా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఒక రకంగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అన్న ఒక గోట్ టీమ్ అన్న ఒక బ్రాండింగ్ వచ్చింది లాస్ట్ 2 yearsలో. ఎందుకంటే లాస్ట్ 2 years వరల్డ్ కప్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత బయలాటరల్ అంటే 2 దేశాల మధ్య జరిగే టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిరీస్లలో అన్నిట్లో వరుస పెట్టి ఇండియా గెలుస్తూ వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆ రకమైన అద్భుతమైన రికార్డు ఇండియా సాధించుకోగలిగింది. తర్వాత అభిషేక్ శర్మ ఇండియన్ ఓపెనర్, నెంబర్ 1 T20 బ్యాటర్గా ఉన్నాడు ఐసీసీ ర్యాంకింగ్స్లో. వరుణ్ చక్రవర్తి ద స్పిన్నర్, తాను కూడా నెంబర్ 1 బౌలర్గా ఉన్నాడు. ప్లస్ మనకు సంబంధించినంత వరకు బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉందో అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీగ్స్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాలన్నింటిలో కూడా మేటి ఆటగాళ్ళందరూ ఐపీఎల్లో ఆడాలి అని, ఐపీఎల్ ఏదో ఒక ఫ్రాంచైజీకి ఆడాలి అని ఈ ఎక్స్పీరియన్స్ కానీ రిలేటివ్లీ దాని నుండి వచ్చే మనీ కూడా, ఫేమ్ కూడా వాళ్ళకి చాలా క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ అయ్యింది. అందుకని ఐపీఎల్కు ఆ స్థాయి వచ్చిన తర్వాత ఇండియన్ క్రికెటర్స్, పర్టికులర్గా యంగ్ క్రికెటర్స్ కూడా ఐపీఎల్లో రాణిస్తే ఇండియన్ టీంకి సెలెక్ట్ అవుతున్నారు. ప్లస్ ఐపీఎల్లో రాణించినందుకు వాళ్ళ కెరియర్స్ కూడా ఒక మంచి టేక్ ఆఫ్ తీసుకుంటున్నాయి. సో ఆ లెక్కన T20కి సంబంధించి ఒక చక్కటి ఎకో సిస్టమ్, 140 కోట్ల దేశం ఇది. ఆ 140 కోట్ల మంది జనాభా క్రికెట్ను చాలా ఇష్టపడతారు, రిలీజియన్గా భావిస్తారు. అట్లాంటి ఈ దేశంలో క్రికెట్కు ఒక అద్భుతమైన ఆదరణ ఉంది. ఒకసారి చక్కగా రాణించి ఐపీఎల్ జట్టుకైనా లేదంటే దేశానికైనా రిప్రజెంట్ చేసి బాగా రాణించిన ప్లేయర్ వాళ్ళు దే ఆర్ సెలబ్రిటీస్. సో అందుకని, అంతేకాకుండా వీళ్ళతో సమానంగా వీళ్ళ స్థాయితో వీళ్ళతో పోటీ పడేటట్టు ఇంకొక 2-3 జట్లు మనకి తయారు చేసే అవకాశం ఉంది. అంతమంది బయట వెయిట్ చేస్తున్నారు. ఉదాహరణకి శుభ్మన్ గిల్ మన ఇండియన్ టీమ్ టెస్ట్ టీం కెప్టెన్, తర్వాత ఓడిఐ టీం కెప్టెన్. అతనికి ఈ జట్టులో అవకాశం రాలేదు, అతను లేడు ఈ జట్టులో. అలాగే బాగా రాణించే శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్ళు కానీ, యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాళ్ళు, వీళ్ళందరికీ కూడా జట్టులో స్థానం లేదు. అంటే ఎంత పోటీ ఉంది ఇండియన్ టీంలో స్థానం సంపాదించాలంటే. అండ్ వీళ్ళందరూ కూడా, ఇప్పుడు ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ ప్రూవెన్ క్రికెటర్స్, చక్కటి రికార్డు ఉన్న క్రికెటర్స్. సో అందుకని మీరు అన్నట్టు అంత పెద్ద స్టేడియం, లక్షలాది మంది అభిమానులు, ప్లస్ దేశవ్యాప్తంగా మిలియన్స్, ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ క్రికెట్ని ఇష్టపడే వాళ్ళు, వాళ్ళందరి అంచనాలు టీం మీద ఉంటాయి. కాబట్టి ఒత్తిడి అన్నది ఖచ్చితంగా ఇండియన్ టీం పైనే ఉంటుంది. అహ్మదాబాద్లో ఇంతకుముందు మనం రాణించలేదు, మనకు అంత అదృష్టం కలిసి రాలేదన్న ఒక భావన ఉంది. కాకపోతే న్యూజిలాండ్ పైన కూడా ఒత్తిడి ఉంటుంది. న్యూజిలాండ్ ఎందుకంటే అది ఒక రకంగా చక్కటి వాతావరణం, క్రికెట్కి సంబంధించి ఒక చక్కటి ఎకో సిస్టమ్ ఉన్న దేశం. కానీ క్రికెట్ ప్రతిభకు సంబంధించి ఎక్కడ వాళ్ళకున్న క్యాచ్మెంట్ ఏరియా చాలా తక్కువ. మనకు 140 crores, వాళ్ళకి అంత లేరు, చాలా చిన్న దేశం. ప్లస్ టాలెంటెడ్ క్రికెటర్సు అక్కడ వాళ్ళు ప్రొఫెషనల్గా ఎదుగుతున్న తీరును గమనించినా సరే వండర్ఫుల్లీ డిజైన్డ్ అండ్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉంది వాళ్ళకి. ప్లస్ గేమ్ను చక్కగా ఆస్వాదిస్తారు వాళ్ళు. టెంపర్మెంటల్లీ కూడా చాలా అంటే చాలా ఒక రకంగా సంభావితమైన మనస్సుతో ఉంటారు వాళ్ళు. వాళ్ళ మనస్తత్వం అట్లాంటిది. ఆవేశపడరు, తర్వాత దూషించడానికి ఇష్టపడరు, స్లెడ్జింగ్ చేయరు. క్రికెట్లో సంబంధించి మీకు తెలిసే ఉంటుంది, స్లెడ్జింగ్ చేస్తారు. ఎవరైనా ఆటగాడు బాగా రాణిస్తున్నాడు, బ్యాటర్ కానీ బౌలర్ కానీ, లేదంటే ముఖ్యంగా బ్యాటర్స్ బాగా రాణిస్తున్నారంటే ఏదో ఒక రకమైన అవాకులు చివాకులు పేలుతారు, ఏదో అతన్ని కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. ఇదంతా క్రికెట్లో ఒక భాగం, స్లెడ్జింగ్ అన్నది. న్యూజిలాండర్స్ వాళ్ళు జనరల్లీ ఆ స్లెడ్జింగ్ కూడా ఎప్పుడు పాల్పడరు. అద్భుతమైన టాలెంట్ ఉన్న టీం. అందుకనే
న్యూజిలాండ్కు ఒకటి వాళ్ళకున్న ఇప్పటివరకు వాళ్ళకున్న ఒక బ్యాడ్ లక్ ఏంటంటే వైట్ బాల్లో వరల్డ్ కప్ గెలవలేకపోయారు వాళ్ళు. ఫైనల్స్కి వచ్చారు, సెమీఫైనల్స్కి చాలాసార్లు వచ్చారు, కానీ వాళ్ళకి ఇప్పటి వరకు ఒక వైట్ బాల్లో వరల్డ్ కప్ ట్రోఫీ లేదు వాళ్ళకి. సో అందుకని మిషెల్ శాంట్నర్ టీం మీద కూడా ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. అంచనాలకు మించి, అంచనాలకు తగ్గట్టుగా రాణించాలని ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు ఏమవుతుందంటే ఏ క్రికెటర్కైనా ఏ టీంకైనా సరే ఆ స్థాయికి వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చిన తర్వాత ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. మీరు ఆల్రెడీ ఆ స్థాయికి వచ్చారు అంటే యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, బట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. అది ఆ మైండ్ సెట్తోని రెండు టీమ్స్ బరిలోకి దిగాల్సిన అవసరం ఉంటుంది. ప్రెషర్కి సంబంధించి అంటారా, ఇమ్మెన్స్ ప్రెషర్ రెండు వైపులా ఉంటుంది. ప్రెషరు ఏ టీం అయితే ప్రెషర్ను తట్టుకొని ఆ క్రిటికల్ టైమ్స్లో, క్రిటికల్ మూమెంట్స్లో ఎక్కువసేపు ప్రెషర్ను తట్టుకొని నిలబడుతుందో ఆ టీంకి గెలిచే అవకాశం. అంటే రెండు జట్లు కూడా ఒక రకంగా బలాబలాలను సమీక్షిస్తే ఆల్మోస్ట్ ఆన్ పేపర్ దే లుక్ ఈక్వల్లీ కాంపిటెంట్ అండ్ ఈక్వల్లీ స్ట్రాంగ్ సైడ్స్. రైట్, మరిన్ని డీటెయిల్స్ డిస్కస్ చేసే